మా అక్కడికి తల్లి తరఫు నుంచి నేను గెలిపిస్తాను ఇంకోసారి పెళ్ళికి నేను అవడగా నేను గెలిపిస్తాను మా అక్కడికి వెళ్ళి పాషా గారు బిడ్డ పెళ్ళి ఉన్నది కాబట్టి నాకు ఫోన్ చేసిన అన్న మా బిడ్డ పెళ్లి చేస్తున్నాము మా గరీబులము ఏం లేవు అంటే నా ఎందుకు మద్దతుగా 2 గంటల బియ్యం ఇస్తున్నాను ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేయగలరు. మళ్ళీ మా సాగర్ సెట్ నాకు ఉద్యోగించి ఇప్పటిదాకా 1 లక్ష రూపాయలకు ఉద్యోగించుడు సాగర్ సెట్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు స్థానిక సంస్థలలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో కార్మికులు, సామాన్యులు, రైతులు, రైతు కూలీలు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి సర్పంచ్ ద్వారా ఏదైతే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఈ శ్రామిక వర్గాలకు అందించాలనే లక్ష్యంతో ఏదైతే మా లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఏదైతే నందిపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడుతున్నటువంటి మన్పూర్ భూమేశ్వరన్నకు బీడీ కార్మికుల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. మేము ఈ ఎన్నికలలో ఇప్పటివరకు చాలా ఎన్నికలలో ఓట్లేసి గద్దెనెక్కినటువంటి వాళ్ళు మా ఈ నందిపేటలోనే దాదాపు 4000 కంటే ఎక్కువ బీడీ కార్మిక అక్కలు చెల్లెలు పనిచేస్తారు. వీళ్ళ గురించి పింఛన్ వస్తలేదన్నా అంటే పట్టించుకోరు, ఏదన్నా ఇండ్లు లేవు జాగాలు ఇప్పిమంటే పట్టించుకోరు ఇప్పటిదాకా ఉన్న సర్పంచులు కానీ ఎవరు కానీ. కాబట్టి మా సామాన్యుల గోస తెలిసినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మన్పూర్ భూమేశ్వరన్నకు మేము లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. మా బాధ ఏంటంటే బీడీ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుపోయినా పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఎన్నికల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని గట్టిగా నమ్మకంతో గతంలో మేము ఎన్నికల ద్వారా ఏదో జీవనభృతి నిజామాబాద్ జిల్లా మన నందిపేట్ గ్రామము, నందిపేట్ మండల్, నందిపేట్ విలేజ్ వాళ్ళు బీడీ కార్మికులు ఏం మాట్లాడుతున్నారు, కార్మికులతోటి మాట్లాడతాము. బీడీ కార్మికులు ఏమంటున్నారంటే మన ఇక్కడ ఏరియాలో నందిపేట్ విలేజ్లో భూమయ్య అనే వ్యక్తిని సర్పంచ్గా నిలబెట్టించారు. అతన్ని భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటాము అని బీడీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ నందిపేట్ విలేజ్లో 30 సంవత్సరాల నుంచి భూమయ్య గారు ప్రజల సేవలు చేస్తున్నాడు, ప్రజలకు అండగా ఉన్నాడు, ప్రజల గురించే పుట్టాడు భూమయ్య గారు అని నందిపేట్ గ్రామం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నందిపేట్ గ్రామంలో ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదని చెప్తున్నారు, ఒక ఎంపీ పని చేయలేదంటున్నారు. భూమయ్య 30 సంవత్సరాల నుంచి ప్రజలు సేవలు చేసుకుంటా ప్రజలుగా 24 గంటల ప్రజల అండగా ఉన్నాడు. భూమయ్య గారు అతని సొంతం భూమి అమ్ముకొని ప్రజలకు సేవలు చేస్తున్నారని బీడీ కార్మికులు ఇలా ఆరోపిస్తున్నారు. భూమయ్యని ఎంత కష్టపడి అయినా కానీ మేము గెలిపించుకుంటాం. భూమయ్యకు సర్పంచ్గా భారీ మెజార్టీతోటి మేము భూమయ్య గారిని గెలిపించుకుంటామని బీడీ కార్మికులు, మహిళలు, పురుషులు అందరూ ఇలా ఆరోపించారు. ఇది వాస్తవమా కాదా? బీడీ కార్మికులతోటే వాళ్ళ నోటితోటి ఇందాము. ఇంకొకటి, ఎవరైనా మిత్రుడు మా ఛానల్లో రిపోర్టర్ కావాలని అనుకుంటే, మండల్ రిపోర్టర్ అయినా సరే, టౌన్ రిపోర్టర్ అయినా సరే, మీరు రిపోర్టర్ జాయిన్ కావాలంటే మా ఛానల్లో మాకు తెలియచేయండి. ప్రతి మండల్కు ఒక రిపోర్టర్ తయారు చేస్తాము, టౌన్కు 6 మంది రిపోర్టర్ తయారు చేస్తాము. మీరు రిపోర్టర్గా జాయిన్ కావాలని తెలుసుకుంటే మీరు మాకు ఫోన్ చేయండి. నాకు 8977833307. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. బీడీ కార్మికులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నోటితో విందాము. ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి, పక్కకు బెల్ గంట ఉంటుంది వత్తండి, షేర్ చేయండి. ఫేస్బుక్లో, గ్రూపులలో, ట్విట్టర్లో కూడా మా
వీడియోని షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది వాస్తవమా కాదా? బీడీ కార్మికులు చెప్తున్నారు భూమి అని. ఎంత కష్టమైనా కానీ గెలిపించుకుంటాము. భూమి చేసినంత పనులు ఎవరు నిజామాబాద్ జిల్లాలో ఎవరు ఇంతవరకు పనులు చేయలేదని ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు. ఎందుకంటే భూమి 30 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నారండి అని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదట, ఎంపీ పని చేయలేదు, ఎవరు పని చేయని పని ఆ పనులు భూమయ్య గారు పనిచేశారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు, నిలబడ్డాడు కూడా. మరి ఇక్కడ ప్రజలు మరి సపోర్ట్ చేస్తారా చెయ్యరా? మరి భూమయ్య గారి సర్పంచ్గా గెలిపించుకుంటారా లేదా? మనం ప్రజలతోటే కనుక్కుందాము. ప్రజల ఉద్దేశం ఏముంది మనకు కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి, పక్కకు బెల్ గంట ఉంటుంది, దాన్ని ఒత్తండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి అని తెలియజేస్తున్నాము. జై హింద్.